ఓం శాంతి. ఈరోజు 1వ రోజు జ్వాలా స్వరూప అభ్యాసము. మహావాక్యము: సమయం తక్కువగా ఉంది, కార్యం చేసేది చాలా ఉంది. ఈ దినము మరియు రాత్రి 2 గంటలతో సమానంగా భావించాలి. స్వమానము: నేను శాంతి స్వరూప ఆత్మ. శాంతి యొక్క స్థితి ద్వారా సంకల్ప సిద్ధిని పొంది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందే సిద్ధి స్వరూప ఆత్మను. वक्त है कम लंबी मंजिल, तुम्हें तेज कदम चलना होगा। हे परम तपस्या के पथिकों, तुम्हें नूतन पथ रचना होगा। वक्त है कम लंबी मंजिल, तुम्हें तेज कदम चलना होगा। जीवन के इस समरांगन में विजयी बनना आसान नहीं है साध्य, किंतु कुछ पल होंगे जिनका पहले से ज्ञान नहीं। जीवन के इस समरांगन में विजयी बनना आसान नहीं है साध्य, किंतु कुछ पल होंगे जिनका पहले से ज्ञान नहीं। अनजान क्षितिज के कोने में बितान नया बुनना होगा। हे परम तपस्या
యోగాభ్యాసము. నేను ఆత్మ ఈరోజు బాప్దాదా ఇచ్చిన స్వమానాల ఆధారంగా జ్వాలా స్వరూప స్థితి యొక్క అనుభవం చేయుటకు ఉన్నతమైన శిఖరంపై కూర్చున్నాను. బ్రహ్మలోకం నుండి బాబా జ్వాలా స్వరూపం యొక్క స్థితిలో ఉండుటకు నన్ను ప్రేరేపిస్తున్నారు. పరంధామం నుండి వారి శక్తిశాలి కిరణాలు సూక్ష్మలోకం నుండి నాపైకి వస్తున్నాయి. నేను వాటిని నాలో లీనం చేసుకుంటున్నాను. నా నుండి వెళ్తున్న ప్రకంపనాలు మొత్తం శిఖరాన్ని అలౌకికంగా చేస్తున్నాయి. బాప్ దాదా నుండి వస్తున్న కిరణాలు నా బ్రుకుటిలో పడుతూ సమాయించుకుంటున్నాయి మరియు నా నుండి వెళ్తూ దూర దూరాల వరకు వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను బాప్ దాదా ఇచ్చిన కార్యం పూర్తి చేయుటకు జ్వాలా స్వరూపం యొక్క అనుభవం చేస్తున్నాను. నేను బాప్ దాదా ద్వారా లభించిన కిరణాలను నా బ్రుకుటి నుండి జ్వాలాముఖి రూపంలో పరివర్తన చేస్తున్నాను. నా బ్రుకుటి నుండి వెళ్తున్న అనంతమైన ప్రకాశం మొత్తం భూమండలంలో వ్యాపిస్తుంది. ఇప్పుడు నేను ఆత్మ బాప్ దాదాతో లభించిన శక్తులను నా బ్రుకుటి నుండి అంతరిక్షం పైకి వ్యాపింపచేస్తున్నాను. నా నుండి వెళ్తున్న శక్తులు లావా సమానంగా అగ్ని రూపాన్ని ధారణ చేసి మొత్తం అంతరిక్షంలో వ్యాపింపచేస్తున్నాను. బాప్ దాదా ద్వారా లభించిన శక్తుల ద్వారా నా ఆత్మలోని తమోగుని సంస్కారాలు కాలి భస్వం అవుతున్నాయి. నేనాత్మ తేలికగా అవుతున్నాను. నేనాత్మ స్వచ్ఛమైన బంగారం వలె అవుతున్నాను. నాలో నేను సత్యయుగి సంస్కారాలను అనుభవం చేస్తున్నాను. నేను ఆత్మ పూర్తిగా తేలికగా పాపాల నుండి ముక్తుగా సంపూర్ణ పవిత్రత యొక్క అనుభవం చేస్తున్నాను. నా బంధనాలన్నీ తెగిపోతున్నాయి మరియు నేను ఆత్మ బంధన్ముక్తుగా అవుతున్నాను.
నా శక్తులన్నీ వికసిస్తున్నాయి. నేను ఆత్మ సత్యయుగి ఆది స్వరూపం యొక్క సంస్కారాలను, శక్తులను నింపుకుంటున్నాను. మెల్లమెల్లగా నేను కూడా మాస్టర్ సర్వశక్తివాన్గా అవుతున్నాను. నా నుండి వెళ్తున్న అనంతమైన శక్తుల కిరణాలు జ్వాలాముఖి రూపంలో సంపూర్ణ అంతరిక్షంపై ప్రవహిస్తున్నాయి. మానవులంతా నా నుండి వెళ్తున్న ఈ శక్తులను అనుభవం చేస్తున్నారు. దీనితో వారిలో దుఃఖం దూరమవుతుంది. భయం, చింత, అనిద్ర, ఉదాసీనతతో పీడితులైన వారు తిరిగి శాంతి, సుఖం యొక్క అనుభవం చేస్తున్నారు. ప్రకృతి కూడా జ్వాలస్వరూప కిరణాలను పొంది శాంతిస్తుంది. మానవులపై ఉన్న కోపం తగ్గిపోతుంది. స్వర్ణిమ సంసారం వలె మానవులపై తిరిగి ప్రకృతిలో మమత యొక్క భావన జాగృతం అవుతుంది. వారు తమ కుసంస్కారాలతో ముక్తిని పొందుతున్నారు. ప్రకృతిలో తిరిగే మానవులపై సేవాభావం జాగృతం అవుతుంది. మానవులందరూ ఈ జ్వాలాస్వరూప కిరణాలను పొంది ఆనందిస్తున్నారు. బాప్దాత ఈ అనంతమైన కిరణాలను నా ద్వారా మొత్తం విశ్వంలో ప్రవహింపచేస్తున్నారు. ఓం శాంతి.